సార్ సౌండ్ వస్తుంది. మరి నాటి ఎంఆర్పిఎస్ మాదిరి సామాజిక వర్గం అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో కంకణం కట్టుకుని మన అభ్యర్థులను గెలిపించే ముఖ్య పాత్ర పోషిస్తూ కృష్ణమాది గారి నాయకత్వంలో కృష్ణమాది గారి ఇన్ఛార్జిగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేస్తూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మాదిగ కుటుంబాలకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సందర్భంలో నా ఆహ్వానాన్ని మన్నించి లక్కవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి గ్రామాల నుంచి చేసినటువంటి నా కుటుంబ సభ్యులకు నా అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా పేరున శిరసుకుంటా ఉన్నాను. ఎందుకంటే దాదాపు ఎంఆర్పిఎస్ పోరాట సమితిలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నా కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అంశం ఇది ఒక మాదిగల సమస్య కాదు. ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో 59 కులాలకి ఎవరి జనాభా ఎంత ఉంటారో ఆ జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల ఏబిసిడి విభజించి వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటాను వాళ్ళకి అందించడమే దీని యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా అంబేద్కర్ కోరుకున్న అంశం ఉన్న రిజర్వేషన్ పదాలు కులాల వరకు ఉండాలనే ఉద్దేశంతో ఆ ఏబిసిడి రిజర్వేషన్ ఇవ్వడం, దాన్ని కృష్ణమాది గారు కొనసాగిస్తూ ఇప్పటివరకు నడపడం, మనం త్వరలో ఆ రిజర్వేషన్ పదాలను అందుకోబోతూ ఉన్నాం. దానికి సంబంధించిన విషయాలను తెలిసి ఈరోజు సమయం తక్కువ రాజూరు నియోజకవర్గంలో గత 28వ తారీఖు నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. మా టీంతో తిరిగిన ప్రతి గ్రామం ప్రతి మాదిగ గడప వెళ్ళాము, ప్రతి మనిషిని కలిసాం. ఈ నియోజకవర్గంలో ఎస్సీలుగా కేటాయించబడిన నియోజకవర్గం 10 సంవత్సరాల కాంగ్రెస్ ఎమ్మెల్యే, 5 సంవత్సరాల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు జనసేనలో కలిసి వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా కొనసాగి 10 సంవత్సరాలు అనుభవించిన వ్యక్తి. ఒకవైపు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి 15 సంవత్సరాల సుమారు వీరిద్దరు కూడా రాజకీయ అధికారం అనుభవించిన వ్యక్తులు. ఈ నియోజకవర్గం అనబడే దాదాపు మన మాదిగ సామాజిక వర్గం 30,000 పైచీలకు జనాభా ఉంది, 13,000 ఓట్ల జనాభా ఉంది. నిజంగా చూస్తే మన జాతి గ్రామాల్లో ఈరోజు ఎంత దీన స్థితిలో ఉందంటే కొంతమంది మాత్రమే మనం అభివృద్ధి పడ్డాం, ఇంకా 70 మంది సుమారు అభివృద్ధికి దూరంగా ఉన్నాం. నా యొక్క ప్రధాన లక్ష్యం ఈ నియోజకవర్గంలో ఒక్కరే కూడా మాదిగులకి ఇల్లు లేకుండా ఉండకూడదు, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, మంచి భవిష్యత్తు సమాజంలో గౌరవంగా ఉండాలని ఒక ప్రధాన కాన్సెప్ట్ మేము పనిచేస్తా ఉన్నాం. రాబోయే 10 సంవత్సరాల్లో ఇవన్నీ చేసే విధంగా మా యొక్క ప్రణాళిక ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, రాజులు మందే, రాష్ట్రము మందే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలనలో ఈ ఎస్సీలకు సంబంధించి ఏవైతే 1,25,000 కోట్ల రూపాయలు కోల్పోయామో, కార్పొరేషన్ కోల్పోయామో, ఏవైతే హౌసింగ్ లోన్ కోల్పోయామో, ఏవైతే అభివృద్ధి కోల్పోయామో ఇవన్నీ కూడా రేపు మన అభ్యర్థి గెలిచిన తర్వాత దేవరావు ప్రసాద్ గారు తిరిగి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మీ అందరికి మాటిస్తా ఉన్నాను. రేపు ఎమ్మెల్యే రాబోతున్నారు, ఆయన మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతారు. ఖచ్చితంగా ఆయన మన ఇంటికి ప్రతి ఇంటికి రాకపోవచ్చు, కానీ నేనైతే మటుకు నేను ప్రతి ఇంటికి వస్తాను. మీ సమస్యలని నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యల కోసం నేను పోరాడే వ్యక్తిగా ఈ రాజధాని నియోజకవర్గంలో మన జాతి తరపున అభివృద్ధి పనులు నడిపించే వ్యక్తిగా మీ అందరికీ మొట్టమొదటిలో నేను ఉండి మీ అందరికీ కూడా నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరినీ కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నేను ఉంటాను. ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. లేకపోతే ఈ రాజకీయ నియోజకవర్గంలో మన మాదిగ సామాజిక వర్గంలో ఉండబడి కొంతమంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు. ఒక్కసారి మీ అందరినీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో మాదిగ కార్పొరేషన్ పెట్టి మీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగరికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య పేరు పెడుతున్నారు. డాక్టర్ సుధాకర్ గారు, ఆయన మీకు ఆయన తెలుసు కానీ ఆయన ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తి. ఆయన డాక్టర్ సుధాకర్ గారు ఎన్ఎస్టీఎస్ డాక్టర్. అతని చేతుల మీదుగా 1,00,000 మంది శిశువుల్ని ఆయన ప్రశ్నించిన చేసే వ్యక్తి డాక్టర్ గా. అలాంటి వ్యక్తిని ఒక పిచ్చోడుగా వదిలేసి తన చావుకి కారణమైంది ప్రభుత్వం. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు.
ఈ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ సంపన్న డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా మాది సామాజిక వర్గానికి చంపిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి. ఎక్కడ కూడా వీళ్ళు చంపిన వ్యక్తుల్ని కేసు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితులు లేవు. వాళ్ళ నేరస్తులు వెనకేసుకొస్తా ఉన్నారు. అంటే మాదిగ సామాజిక వర్గం పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కక్ష ఇది. ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు మనతో పాటే మహానాడు ఉద్యమం ఉండేది. అది మా సామాజిక వర్గం చెందినటువంటి కాలం శివాజీ కావచ్చు, జూగుడు ప్రభాకర్ గారు చాలా నడిపించేవారు. కానీ ఈరోజు వాళ్ళందరికీ పదవులు ఇచ్చి ఆ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపిస్తామని దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. మహానాడు ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపిస్తూ మాదిగుల పైన వాళ్ళ అభివృద్ధి పైన ఉక్కు పాదం మోపుతామని. ఎందుకంటే మాదిగులు 100% అన్నట్టు అన్న 90% తెలుగుదేశం పార్టీ కంచు కోట ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు మనం చెప్పారు మనం వాతావరణంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. 2014లో వస్తున్న 100% పాదయాత్రలో మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు నడిచి రాష్ట్రం అంతా కూడా ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మాదిగలు మాత్రమే. అదేవిధంగా ఈ రోజు కూడా 2024 జూన్ 4 తారీఖున కూడా మన పాత్రతోటే, కేవలం మాదిగల పాత్రతోటే ఈ ప్రభుత్వ అధికారానికి రాబోతాం. ఇది గమనించండి. ఇంత కీలక పాత్ర పోషిస్తున్నామా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ రాజ్యంలో కానీ అభివృద్ధి పరాలా వద్దని ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మనం అభివృద్ధి పడవలసిన బాధ్యత, అభివృద్ధి చెందవలసిన బాధ్యత నేను తీసుకుంటానని సగర్వంగా తెలియజేస్తాను. లేకపోతే రేపు జరగబోయే ఎలక్షన్ లో అంటే పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ దాదాపు నేను గత 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలం జనసేన పార్టీకి రావాల్సి వచ్చింది, అది వేరే విషయం. పోలింగ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా చక్కటి పునాది కలిగిన పార్టీ ఇది. అందులో మన కీలకంగా మన నాయకులు కూడా ఉన్నారు. రేపు పోలింగ్ మొదలుకొని పూర్తయ్యే వరకు ఈవీఎం మరి వాటిని క్లోజ్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసే వరకు కూడా మన ఎంఆర్పీఎస్ సోదరులందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గరే ఉన్నారు. ఇది కృష్ణమాది దగ్గర. ఖచ్చితంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి గ్రామంలో అక్కడ కడుల నుంచి, అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చారు మనకి, గొల్లగొల్ల నుంచి, కడుల నుంచి, కేసులపల్లి నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ముఖ్య నాయకులే. అందరూ ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం. మీరు ఎవరో కార్యకర్తలు కాదు, నాతో పాటు మీ అందరూ కూడా అందరూ నాయకులు. దీంట్లో ఎవరు కూడా తక్కువ కాదు, దయచేసి గమనించాలి. అలా గోగుల మతం ఆదరణ గారు కానీ ఇంకా మొత్తం అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎన్డీఏని గెలిపించుకోవాల్సిన బాధ్యత మేము ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. ఇంకా 2-3 రోజుల్లో మా కార్యక్రమం పూర్తి అవబోతా ఉంది. మొత్తం దాదాపు మేము 4,000 సుమారు మనుషుల్ని కల్పన జరిగిన కుటుంబాన్ని ఇంకొక 3 రోజులు ఈ ప్రోగ్రాం ఉంది. అనంతరం లాస్ట్ రోజు దేవ వరప్రసాద్ గారితో ఆయన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన ఎక్కడికైతే వెళ్తారో ఆ లాస్ట్ రోజు ప్రతి గ్రామం నుంచి ఒక 5 ఒక పెట్టుకుని మన సొంత డబ్బులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ 10 రోజులు కూడా 10 ఎంఆర్పీఎస్ జెండా కట్టుకుని ఆయన కూడా తిరిగి ఆ ప్రచారాన్ని కూడా పాల్గొవాల్సిన బాధ్యత మాట్లాడాలి. ఇది కూడా మీరు గమనించాలి. దీని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మీ అందరితో ఫోన్ లో మాట్లాడతాను. ఈ సమయం ఖచ్చితంగా మనందరం పాటించి రేపు రాబోయే గవర్నమెంట్ లో నిజంగా చెప్పాలంటే నేను సర్పంచ్ గా పోటీ చేశాను. 126 ఓట్లతో ఓడిపోయాం. 7 వార్డులు జనసేన కొట్టిన, 4 వార్డులు టీడీపీ కొట్టిన, 2 వార్డులు వైసీపీ ఇక్కడ గెలిచినా కూడా ఇక్కడ సర్పంచ్ గా మా మంది కోల్పోయాం. కేవలం ఒక్క వ్యవస్థ. మేము సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఇక్కడ కాపులు మాదిగులు తప్ప ఇతర కులాలు కూడా మనకు ఓటే లేదు. ఇది ఒకటి గమనించాను. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం కలుస్తున్నాం కాబట్టి మాదిగుల అభివృద్ధి ఎలా వస్తుందంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ గా పోటీ చేస్తూ, ఒక సర్పంచ్లుగా పోటీ చేస్తూ, అవకాశం చోట సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా పోటీ చేస్తూ రాజకీయ పునాది మన జాతి నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా ఒక సర్పంచ్ అయితే ఆ ఊర్లో 1-2-3 ఉద్యోగాలు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు మా సర్పంచ్ గారు ఎక్కడా కూడా అందరూ మన సోదరులే. ఇతర వర్గాలకి చిన్న స్థాయి స్లీపర్ ఉద్యోగం కూడా మన సోదరులకు ఎంచుకుంటున్నారు. ఉదాహరణ కూడా చెప్పాలి. నిజంగా మా మేనాళ్ళు ఎక్కడ ఉన్నారు, బన్నీ ఎంత చదువుకున్నాడు, కొంచెం చదువు మాసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈరోజు మన ఇంటి 3వ పక్కనే ఇక్కడ ఒక వైన్ మాల్ ఉంది. దాంట్లో ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఉన్నారు. కానీ శ్రీనివాస్ మీ ఊరికి ఉద్యోగం ఇస్తానని చెప్తే నేను అప్లై చేస్తే ఎమ్మెల్యే గారికి పంపించి లెటర్ తీసుకొచ్చి ఆ లెటర్ ఇచ్చుకుని మళ్ళీ అక్కడికి అమలాపురం పట్టుకెళ్ళమని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తెల్లేటి వెంకన్న గారు అని చెప్పేసి మా మామయ్య గారు ఆయన రాక వరప్రసాద్ గారు అనిచాడు. ఆయన కూర్చొని రోజుకు 100 మంది దిగినట్టు 100 మంది తీసేస్తారు. 99 కూడా 100కు వచ్చేస్తారు. అలాంటి ఆ వ్యక్తి వెళ్ళి చేతులు జోడించి అదే మా మానవకు ఉద్యోగం ఇవ్వమంటే 50,000 1,00,000 కూడా వద్దానండి. సరే నేను 50,000 కానీ 1,00,000 కానీ వేస్తాను, 18,500 జీతం వస్తుంది, వాళ్ళకి ఒక స్థలం ఉంటుంది, దాంట్లో ఉద్యోగం ఏమంటే ఆయన వేస్తానని చెప్పి 1,50,000కు 2,00,000 అమ్మేసుకున్నాడు ఉద్యోగం. కేవలం అతనికి అధికారం ఉంది కాబట్టి అది పరిస్థితి అమ్ముకుంటా. అదే అధికారం
మన పంచాయతీ స్థాయి నుంచి మన పరిస్థితి వరకు ఎప్పుడైతే మన అధికారంలో ఉంటామో పవర్ మన చేతిలో ఉంటారో అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలను కూడా మనం వేయించుకోవచ్చు. రేపు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రేపు మమ్మల్ని అనేక ఉద్యోగం ఇచ్చారు. నేనే ఎవరు ఏం చదువుకున్నారు ఎక్కడ ఏమన్నారని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకుని మా టీం అంతా వాళ్ళు భవిష్యత్తు కోసం మంచి ఉద్యోగాలకు వెళ్ళే కోసం ఖచ్చితంగా మేము ఆ పాత్ర తీసుకుని వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా ఖచ్చితంగా కూడా రేపు మనందరం కలిసి ఈ ఎన్నికల ప్రణాళిక పూర్తయిన తర్వాత ఖచ్చితంగా విజయం సాధించిన తర్వాత రేపు ఎమ్మెల్యేగా గెలిచిన దేవ వరప్రసాద్ గారిది రాజోల్ నియోజకవర్గంలో దగ్గరలోకి కానీ ఒక మార్గం మనం చేసుకుని మనం ఒక మంచి సభ పెట్టుకున్నాం. ఎందుకంటే గ్రామాల నుంచి జనాన్ని తీసుకొచ్చుకున్నాం. నేను మన కరువు గ్రామం వేడిపాడు గ్రామం రోజు వరప్రసాద్ గారితో ఆయననే మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు. ఆయన ప్రచారించే వేళలో మన అక్కడి నుంచి మా కటింగ్లో చూస్తున్నారు. మాదిరి సోదరులు హారతి వచ్చి బ్రహ్మాండం పెట్టారు. ఎల్ఎస్ ల్యాండ్మార్క్లో మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పిన విషయం ఎందుకు అలా జరుగుతుంది. నా సామాజిక వర్గం నేను వెళ్తుంటే కఠినంగా తప్పించి చూస్తా ఉన్నారు. మాదిరి సామాజిక వర్గం మాత్రం 2 గ్రామాల్లో కూడా బ్రహ్మాండం అని చెప్పేసి వాళ్ళ సోదరులో అక్కడ ఉన్న నాయకుల్ని అతను క్లాస్ పెట్టడం జరిగింది ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికీ మన సోదరుల కన్నా మన ఓటే దాదాపు 5,000 6,000 సుమారు మనం అభ్యర్థికి ఇవ్వబోతూ ఉన్నాం. వాళ్ళు లెక్క ప్రకారం వాళ్ళకి 1000 ఓట్లు కూడా పడట్లేదు వాళ్ళ నుంచి. ఇదొకటి గమనించాలి. ఖచ్చితంగా మన మాదిరిలో ఎవరైతే ఇంకా వైసీపీలో ఉన్నారో ఇంకా ఇతర పార్టీలు ఉన్నారో వాళ్ళని మనం మార్చుకొని మన ఓటు వాళ్ళ ఓటు మన పార్టీకి వేసుకునే కూడా ప్రయత్నించాలి. నా పోరాటం ఈ రోజు నుంచి కదా 2 రోజుల నుంచి వైసీపీలో ఉన్న మాదిరితో నేను టచ్ లో ఉన్నాను. వాళ్ళతో నేను ఫైట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు కూడా త్వరలో కొంతవరకు మార్చడానికి మా ప్రయత్నం ఉంది. ఈ యొక్క ప్రయత్నం చేసుకుంటూ అభ్యర్థులు గెలిపించుకునే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ చక్కటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించిన అన్న రత్న గారికి ఇంకా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ నా ఆహ్వానాన్ని మరి మీ అందరూ వివిధ గ్రామాల నుంచి దాదాపు గోగుల మొత్తం నుంచి ఇలాగ కేసునిపల్లి నుంచి అన్ని గ్రామాల నుంచి మీ అందరూ కూడా ఈ మీటింగ్ ఏం జరుగుతుంది ఏంటి అని ఆసక్తితో మీ అందరూ వచ్చారు. మన తెలుగుదేశం నాయకులు గంట సమయాన్ని తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మనకు రాత్రి 10 గంటల వరకు సమయం ఉంది. ఈ యొక్క మీటింగ్ లో మీ అందరూ సహాయించినందుకు మరి మీ అందరికి కూడా పేరు పేరున మీ అందరికి పాదాభివందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మాదిగా, జై భీమ్, జై భారత్.